వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ దేని గురించి అంటే మేము ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏ కోర్స్ లాంచ్ చేస్తున్నామని చెప్పేసి వీడియోస్ పెడతా ఉన్నాం కదా. సో అసలు ఈ కోర్స్ ఎట్లా డిజైన్ చేసినాము, సో డిజైన్ చేసే ముందు మేము ఎంత గ్రౌండ్ వర్క్ చేసినాము, అండ్ అదేవిధంగా మేము ఇంతవరకు ఎంతమందికి టీచ్ చేసినాము. ఎందుకంటే డైరెక్ట్ మేము కోర్స్ లాంచ్ చేస్తున్నాము వచ్చి జాయిన్ అవ్వండి అంటే కుదరదు కదా. సో ఒక మేము ఎంతమందిని టీచ్ చేసినాము, అండ్ అదేవిధంగా ఈ కోర్సు ఇలా ఒక కస్టమైజ్ వేడిగా పెట్టడానికి కారణం ఏంది, అండ్ ఆ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అని చెప్పేసి టైటిల్ ఎలా వచ్చింది, మార్కెట్లో ఎంత ఫీస్ ఉన్నాయి, దానిలో ఫీ మేము ఎలా డిసైడ్ చేసినాము, అండ్ ఈ కోర్స్ స్ట్రక్చర్ ఎట్లా డిజైన్ చేసినాము, సో ఇంటర్న్షిప్ ఎలా ఉంటుందని, అండ్ జాబ్ ఎట్లా ఆఫర్ ఇస్తామని చెప్పేసి, సో ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాము. ఎవరికైతే ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ కోర్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో మొత్తం చూడండి, ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ మేము ఈ బ్యాచ్లోనే మేము ఈ ఫీచర్స్ అనేది పెట్టడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు పైథాన్ లైఫ్ అంటే మళ్ళీ వీళ్ళు ఇది బ్యాచ్ లాంచ్ చేసిండ్రు, ఇప్పుడు కాకపోతే తర్వాత జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటారు. కానీ సో బ్యాచ్కి ఫీచర్స్ చేంజ్ అవుతాయి మళ్ళీ, ఎందుకంటే ఇది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి చాలా ఫీచర్స్ ఉంటాయి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. సో మొత్తం కూడా నీట్గా మన సూర్య గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫస్ట్ థింగ్ స్టార్టింగ్ ఎట్లా అని అంటే, బయట ఇప్పుడు ఏమవుతుందంటే సీనియర్ చెప్తాను కిరణ్, జనరల్గా మనకి మెషిన్ లెర్నింగ్ కోర్స్ సపరేట్ చెప్తున్నారు, డేటా సైన్స్ కోర్స్ సపరేట్ చెప్తున్నారు, అండ్ ఫుల్ స్టాక్ పైథాన్ సపరేట్ చెప్తున్నారు, జనరేటివ్ ఏ సపరేట్ చెప్తున్నారు. ఇందులో చాలా వరకు కంటెంట్ అనేది కరెక్ట్గా లేదు. సరే కరెక్ట్గా లేదు అనే విషయాన్ని పక్కన పడేసేద్దాం. సినారీ ఏమవుతుందంటే, ఇప్పుడు నేను మెషిన్ లెర్నింగ్ నేర్చుకునేటప్పుడు ఎవరైతే టెక్నికల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది. నేను మెషిన్ లెర్నింగ్ కానీ డీప్ లెర్నింగ్ కానీ నేర్చుకునేటప్పుడు ఒక డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్ని నేనే బై హ్యాండ్ కోడ్ రాస్తూ క్రియేట్ చేసేవాడిని. ఇప్పుడు ఒక 7-8 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఎట్లా అంటే అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఒక లైబ్రరీ పని చేస్తుందో, ఈ లైబ్రరీ చేసే పని, ఆ లైబ్రరీలో ఒక పర్టికులర్ మాడ్యూల్ చేసే పనిని నేను 200-300 లైన్స్ కోడ్ రాసేవాడిని. అప్పుడు నాకు చాట్ జీపీటీ ఇవన్నీ లేవు. ఓకే, అండ్ అట్లాగే చాలా థింగ్స్ అనేదానికి అప్పట్లో మాడ్యూల్స్ అనేవి లేవు. ఓకే, కానీ నేను నేర్చుకునేటప్పుడు డేటా సైన్స్ కోర్సు ఏదైతే కంటెంట్ ఉందో ఇప్పుడు అదే ఉంది. నేను నేర్చుకునేటప్పుడు మెషిన్ లెర్నింగ్ కంటెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు అదే ఉంది. సో దీనివల్ల ఏమవుతుందనంటే, మీకు అందరికీ తెలిసిందే ఏఐ అనేది ర్యాపిడ్గా డెవలప్ అవుతున్న సిస్టమ్. సో అలాంటిది ఎప్పుడో 7-8 ఇయర్స్ బ్యాక్ కరికులం నేను పెట్టుకుంటా అంటే కరెక్ట్ కాదు. సో దానికోసం నేను కిరణ్ కూర్చొని అసలు వాట్ ఏం జరుగుతుంది బయట. అండ్ అగైన్ నాకు ఒక స్టార్టప్ కంపెనీ ఉంది, అందులో కూడా ఎవరు దేని మీద ఎక్కువగా రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారు, ఏది పాపులర్గా ఉంది, అండ్ రియల్ టైంలో దేని మీద ఎక్కువ వర్క్కి రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారు. సో నా ఫ్రెండ్స్ కంపెనీ వీళ్ళు కూడా నాకు ఈ పర్టికులర్ ఫీల్డ్లో నాకు ఒక పర్సన్ ఉంటే చూడు, నాకు ఒక ఎంప్లాయీని చూడు, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా బయట నుంచి హైర్ చేసుకోవడం కన్నా ఒక తెలిసిన పర్సన్ ద్వారా తీసుకోవచ్చు. అండ్ వీటన్నిటిని ఇంక్లూడ్ చేసుకుని మనం కోర్స్ క్రియేట్ చేసాం. ఆ కోర్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ జనరల్గా మన గురించి కూడా మాట్లాడుకోవాలంటే, కిరణ్ గురించి మీ అందరికి తెలిసిందే, ఎంతమంది ట్రైన్ చేశాడు. నేను కూడా 30,000+ స్టూడెంట్స్ని ట్రైన్ చేశాను. అండ్ అట్లాగే నేను వర్క్ షాప్స్ అండ్ కాలేజెస్లో ఇవి కండక్ట్ చేస్తూ ఉంటాను. సో వాటిని చూసుకుంటే ఒక 1 lakh మెంబర్స్ పైన నేను వర్క్ షాప్స్ అవి కండక్ట్ చేశాను. ఏంటంటే మనం ఒక మాట వినాలి అంటే అవతల వాడు కెపాసిటీ ఉందా లేదా అని చూస్తాం. ఇది మనం మాటల్లో చెప్పడమే కాదు, కావాలంటే మీరు పైథాన్ లైఫ్ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ప్రీవియస్కి వెళ్తే కనిపిస్తుంది మనకి. సో కోర్స్ విషయానికి వచ్చామనంటే, ఇప్పుడు చాలా కోర్స్ కంటెంట్ అనేది ఆటోమేట్ అయిపోయింది. మెషిన్ లెర్నింగ్లో ఏంటంటే, నేను ఒక 20 మెషిన్ లెర్నింగ్ మాడ్యూల్స్ నేర్చుకుంటాను, ఆల్గోరిథమ్స్. ఇప్పుడు చాలా వరకు ఆటోమేట్ అయిపోయినాయి. డైరెక్ట్గా నాకు ఒక ఏజెంట్ని కనెక్ట్ చేస్తే వచ్చేస్తుంది. సో అందుకని దాని గురించి అంత లోపలికి వెళ్ళిపోయి నేను 20-30 ఆల్గోరిథమ్స్ నేర్చుకోవాల్సిన పని లేదు. కానీ నాకు అక్కడ ఏం జరుగుతుందో అవగాహన అయితే ఉండాలి. సో ఒక 2-3 ఆల్గోరిథమ్స్ అలా నేర్చుకుంటే సరిపోతుంది. సో ఏదైతే మనకి మోస్ట్ ఎఫెక్టివ్గా ప్రతి ఫీల్డ్ని కవర్ చేసేలా 2-3 ఆల్గోరిథమ్స్ ఉంటాయో దానికి వెళ్ళాలి. సో అదేవిధంగా మనం పైథాన్ కూడా అంతే. పైథాన్ ఏమవుతుంది, మనకి పైథాన్లో చాలా ఉంటుంది. మీరు పైథాన్ డెవలపర్ అవ్వాలనుకుంటే కావాల్సిన కంటెంట్ ఎంత, పైథాన్ ఫుల్ స్టాక్ కావాల్సిన కంటెంట్ ఎంత. అసలు యాక్చువల్లీ బయట చాలా మంది పైథాన్ ఫుల్ స్టాక్లో జాంగో అంటారు, కానీ మనం జాంగో ఎక్కువగా రియల్ టైంలో వాడం. అంటే అఫ్ కోర్స్ ఇట్స్ ఎ యూస్ఫుల్ థింగ్, బట్ మనం వాడం.
అలాంటి అన్నెసెసరీస్ అన్ని మనం రిమూవ్ చేసుకుంటూ పైథాన్ ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ వరకు, లేకంటే ఒక ఊప్స్ వరకు, అండ్ మిషన్ లెర్నింగ్ ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ వరకు, లేకంటే ఒక 4-5 ఆల్గోరిథమ్స్ అట్లా. అండ్ దెన్ మనకి డీప్ లెర్నింగ్ అనగానే మనకి ఏంటంటే చాలా థియరీ ఉంటుంది అందులో. అది ఒక సముద్రం అనమాట. సో ఈ సముద్రంలో థియరీ అంతా మనకు అవసరం లేదు, ఎందుకంటే అట్ ది ఎండ్ మనం జనరేటివ్ ఏ నేర్చుకునేటప్పుడు వెనకాల ఏమేమి జరుగుతుందని ఒక అవగాహన ఉండాలి. అదేమి మన స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయం. ఒకవేళ నాకు బిల్డ్ చేస్తా అన్నా కూడా అవసరం లేదు. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్ని స్క్రాచ్ నుంచి ఒకటి బిల్డ్ చేయడం వచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఒకటి దగ్గరికి వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళి నేను ఎంప్లాయ్గా పెట్టుకున్నాడు, నాకు స్క్రాచ్ నుంచి వచ్చు కదా అని నేను చేస్తా కూర్చుంటే అంటే ఊరుకుంటాడా? నువ్వు ఏదన్నా వాడు, ChatGPT వాడు, ఫ్రెండ్ అన్నా అడుగు, నాకు అవన్నీ అనవసరం. నువ్వు డైరెక్ట్గా నాకు అవుట్పుట్ అనేది సాయంత్రం కల్లా చూపించాలి. ఎండ్ ఆఫ్ ది డే నేను వర్క్ రిజల్ట్ అడుగుతా. నువ్వు దేన్ని వాడు, ఎక్కడ కాపీ కొట్టి, ఇవన్నీ అడుగుతానా? ఏమి అడగను. సో అలాంటప్పుడు నేను ఏం చేయాలి? నాకున్న నాలెడ్జ్ని టూల్స్ వాడుకొని, ఇప్పుడు అవైలబుల్గా ఉన్న దాన్ని వాడుకొని ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో అట్లాగే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డీప్ లెర్నింగ్లో మనకి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ అవసరమో అంతవరకు ఇంక్లూడ్ చేసి అట్ ది ఎండ్ EDA అంటే డేటా అనాలిసిస్ మీద ఒక ప్రాజెక్ట్ అనేది ఇంక్లూడ్ చేస్తాం. సో డేటా అనాలిసిస్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ చూడడం వల్ల మనకు ఆ డీప్ లెర్నింగ్ అనేది అర్థమవుతుంది. ఇవన్నీ ఎందుకు మనం కావాల్సినంత వరకే చేస్తున్నాం అని అంటే వీటి బేసిక్ యూజ్ చేసుకుని జనరేటివ్ ఏఐని మనం ఎక్కువగా నేర్చుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనం ఒక ఫుల్ స్టాక్ జనరేటివ్ ఏ అంటే డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏ. సో డేటా సైన్స్లో మొత్తం మనం డేటా పార్ట్ నేర్చుకుని అండ్ ఈ ఎనాలిసిస్ అన్ని నేర్చుకుని దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్తో జనరేటివ్ ఏ మీద ఎలా అప్లై చేయాలంటే ట్రస్ట్ మీ, కంప్యూటర్ విజన్ ఒక్కటి పక్కన పడేస్తే మిగిలినవన్నీ కూడా కలిపి ఒకటే చోట క్రియేట్ చేసిన కోర్స్ ఇది. అది కూడా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు. డన్. సో కోర్స్ వచ్చేసరికి లైక్ ఇందాక మనము లైక్ ఒక వేలో మనం డిస్కస్ చేసుకొని చేస్తామని చెప్పేసి చెప్తున్నాం కదా. నేను కొన్ని కోర్స్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కోర్స్ వచ్చేసరికి మనకి 2 months ఉంటుంది. అంటే మీకు డౌట్ రావచ్చు, 2 months కంప్లీట్ అవుతుందా అంటే, మీకు చెప్పడం మటుకి 2 months, ఇట్ మే బి ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు. కాకపోతే సిలబస్ అయితే మెన్షన్ చేసినాం, అది మేమైతే కంప్లీట్ చేయడానికి అయితే 100% ఎఫర్ట్ అయితే అంత టీం నుంచి అయితే పెడతాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి, సరే మీరు కోర్సు అంతలాగా బయటలాగా లైక్ కోర్సు స్టార్ట్ చేసి అయిపోయిన తర్వాతకి చేతులు దులిపేసుకుంటారా అంటే కాదు. మేమేం చేస్తామంటే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాతకి ఒక మంచి ఎగ్జామ్ కండక్ట్ చేసుకొని ఆ ఎగ్జామ్లో ఎవరైతే లైక్ ఇంటర్న్షిప్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఒక 1 month ఇంటర్న్షిప్ అయితే మేము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ ఇంటర్న్షిప్లో కూడా మేము ఏంటంటే లైక్ ఆల్రెడీ చెప్పాము కదా, టైఅప్ అయినామని చెప్పేసి సూర్య గారితో. సో వాళ్ళు రియల్ టైంలో చాలా ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తూ ఉన్నారు. సో దానిలో మీకు రియల్ టైం ఇండస్ట్రీ ఏ విధంగా వర్క్ అవుతుంది, అక్కడ ఏ విధంగా ఉంటుందని ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది అనమాట. అదంతా కూడా మీరు క్వాలిఫై అయిన తర్వాతకి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో 1 month ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. సరే, ఇంకోటి కూడా డౌట్ రావచ్చు, చాలామంది ఏం చేస్తారంటే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి సరే ఇంటర్న్షిప్ ఏదో ఇచ్చేసి పంపించేస్తారు. అది కాదు, లైక్ అలా కాదు అనేది మీకు నేను ఒకటి క్లారిటీగా చెప్పాలి. ఏంటంటే కోర్స్ అయిపోయిన తర్వాతకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి దానిలో ఇంటర్న్షిప్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఇంటర్న్షిప్ చేసి దానిలో కూడా మంచిగా పర్ఫామ్ చేస్తే లైక్ మనకి లాజిక్ జెన్ అని చెప్పేసి లైక్ ఒక మన రీసెంట్గా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఇంకోటి కూడా మనం స్టార్ట్ చేసాము. సో వాళ్ళతో టైఅప్ అయ్యింది ఏంటంటే వాళ్ళు ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తున్నారు ప్రజెంట్ వచ్చేసరికి. లైక్ ప్రీవియస్గా కూడా చాలా బిల్డ్ చేశారు. దానిలోకి వెళ్ళి ఈ ఏదైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళకి వెళ్ళి ఒక లైక్ మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళని హైర్ కూడా చేసుకుంటామని చెప్పేసి లైక్ మేమైతే ఇక్కడ చెప్తున్నాము. బేసిక్గా ఏమంటున్నామంటే ఇది కోర్స్ ఓరియంటెడ్ కాకుండా కోర్సు ప్లస్ ఇంటర్న్షిప్ ప్లస్ హైరింగ్. మళ్ళీ హైరింగ్ అందరికి హైరింగ్ అంటే కాదు, ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ మాత్రమే. ఇంటర్న్షిప్ అందరికీ అంటే అందరికి కాదు, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే. ఓకే, కోర్సు మాత్రం అందరికి. ఓకే, అంటే కిరణ్ నువ్వేమంటున్నావు, కరెక్ట్గా కోర్సులో జాయిన్ అయ్యి మంచిగా నేర్చుకుని మంచిగా పనిచేస్తే జాబ్ గ్యారంటీ అన్నట్టు. ఇంకా అంతే. అంటే 100% ఎఫర్ట్ పెట్టిండు, అన్నీ నేర్చుకున్నాడు అంటే ఎట్ లాస్ట్ ఫైనల్గా జాబ్ వచ్చినట్లే. ఓకే, సో ఇది మేము డిజైన్ చేసింది. సరే ఇన్ని చెప్తున్నారు కదా, మళ్ళీ ఎన్ని లక్షలు తీసుకుంటున్నారు ఫీజు అంటే సింపుల్గా బయట మార్కెట్లో అమీర్పేట్లో, దిల్సుఖ్ నగర్లో, కూకట్పల్లిలో, ఓకే బెంగళూరులో అన్నీ చూస్తే ప్రతి కోర్సు ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI ఇంత సిలబస్ అంతా కూడా ఒక దగ్గర పెట్టడం చాలా రేర్.
సపరేట్ పెట్టినా కూడా జనరేటివ్ ఏ సపరేట్ పెడతారు, ఫుల్ స్టాక్ డేటా సైన్స్ సపరేట్ పెడతారు, ఓన్లీ డేటా సైన్స్ సపరేట్ పెడతారు, మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ సపరేట్ పెడతారు. అయితే ఏ ఫీ చూసినా కూడా 30,000 నుంచి స్టార్ట్ అయ్యి 3-4 lakhs వరకు ఎండ్ అవుతుంది. ఇంకా పైకే ఏది నేను 30,000 40,000 అన్నాను చూడండి, అదేంటంటే 30,000 40,000లో ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది, ఓన్లీ కోర్స్ కంప్లీషన్ ఉంటుంది, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుంది, అంతే, గ్యారంటీ కాదు, అసిస్టెన్స్. సో ఇక్కడ లైక్ సరే ఒక 3 lakhs అని 3 lakhs 4 lakhs కాస్ట్ ఉంటే దానికి ఏంటంటే అది కూడా మీకు కరికులం ఉంటుంది, అది కూడా సేమ్ లైక్ ఇంటర్న్షిప్ అంటారు, అంతా కూడా అంటారు. సో 3 lakhs 4 lakhsలో కూడా చాలా వాటికి 100% ప్లేస్మెంట్ అసిస్టెన్సీ ఉంది, గ్యారంటీ లేదు మళ్ళీ. సో మేము ఒక 30 to 40 ఎడ్యుటెక్స్ని కంపేర్ చేసుకుని అండ్ పైథాన్ లైఫ్ ప్రీవియస్ బ్యాచెస్ని కంపేర్ చేసుకొని ఒక ఫీడ్ డిసైడ్ చేసుకున్నాం అనమాట. అంటే 30-40,000 కాదు, 15,000 కూడా కాదు, ఓకే, 12,000 కూడా కాదు, 9,000 ఫీయే. కోర్సు 2 months కోర్సులో మంచిగా పర్ఫామ్ చేస్తే ఇంటర్న్షిప్ మంచిగా పర్ఫామ్ చేస్తే వాళ్ళని హైరింగ్ కూడా. అది కూడా ఎంత అంటే ఓన్లీ 9,000. అంటే మీకు కరెక్ట్ పట్టుదల ఉండి మీరు నేర్చుకుంటాము అంటే 9,000లో మీరు జాబ్ ట్రాక్ చేసుకోవచ్చు. ఇది సింపుల్. అయితే 9,000 కూడా నేను మొత్తం కట్టలేను, నా వల్ల కాదు అంటే, మేము ఒక లైక్ మిడిల్ క్లాస్ కాదు, పూర్ నుంచి వచ్చినాం, ఫస్ట్ స్టార్ట్ చేసింది. సో మాకు 9,000 వాల్యూ తెలుసు, ఒక 9,000 కట్టాలంటే ఎంత కష్టం ఉంటుందని చెప్పేసి వాళ్ళ కోసం మేము ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టాం. సో ఆ 9,000 కూడా మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఈఎంఐ ఆప్షన్ ద్వారా పే చేసుకోవచ్చు. సో ఇవంతా క్లారిటీ వచ్చింది కదా, ఇలా డిజైన్ చేసినాం అనమాట. అంటే 2 months కోర్సు, 1 month ఇంటర్న్షిప్, దానిలో మీరు మంచి పర్ఫామ్ చేస్తే హైరింగ్ కూడా ఉంటుంది. అంటే మాకు కనెక్షన్ ఉన్న స్టార్టప్ కంపెనీస్లో అనమాట. సో ఇది కోర్సుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీరు ప్రాజెక్ట్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. యా, మనకుండే ప్రాజెక్ట్స్ కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉంటాయండి. ఎందుకంటే లైక్ విత్ మై ఎక్స్పీరియన్స్ నాకు 6+ years వరకు ఒక స్టార్టప్ కంపెనీ రన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. నేను 20+ పైగా ప్రాజెక్ట్స్ అంటే మన ఈ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ కాదండి, క్లయింట్స్కి 20+ ప్రాజెక్ట్స్ వరకు చేసి ఇచ్చాను. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏదైతే నేను ప్రాజెక్ట్స్ కొన్ని చేసి ఇచ్చానో వాటిలోంచి 2-3 ఫీచర్ని తీసుకుని ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కింద. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేమే ఇప్పుడు ఒక ఎడ్యుటెక్ది చేస్తున్నాం, ఎడ్యుకేషన్ రిలేటెడ్. సో కిడ్స్కి దీనికి పర్సనలైజ్డ్ లెర్నింగ్. సో అందులో ఒక ఫీచర్ని తీసుకుని మీరు ఏదైనా నేర్చుకోవాలంటే మీకు నచ్చిన కాన్సెప్ట్ ఎలా నేర్చుకోవచ్చు, మీరు ఎలా నేర్చుకునే స్పీడ్ని బట్టి మీ యొక్క అందరికీ అండర్స్టాండింగ్ లెవెల్ సేమ్ ఉండదు, దాన్ని బట్టి మనం అండర్స్టాండింగ్ ఎలా మార్చుకోవచ్చు. లేదంటే మనం అగ్రికల్చర్లో క్రాప్స్ రిలేటెడ్గా రైతులకి ఒక LLMని యూజ్ చేసి ఎలా హెల్ప్ చేయొచ్చు. లేదంటే హెల్త్ కేర్లో మనకి పర్టికులర్ డిసీజ్ని కానీ లేకపోతే పర్టికులర్ థింగ్స్ని కానీ ఎలా మనము చార్ట్ చేస్తూనే డాక్టర్తో మాట్లాడినట్టు సాల్వ్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రాజెక్ట్స్, ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అనేవి మీరు ఎక్కడ చూసి ఉండరండి. ఈవెన్ మీరు జనరేటివ్ AI కోర్సెస్కి బయటికి వెళ్ళినా కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ అయితే మీరు ఎక్కడ చూడరు, అది నాది గ్యారెంటీ. సో విన్నారు కదా, సింపుల్గా మేము చెప్పేది ఏంటంటే, మేము ఏదో చెప్తున్నామని చెప్పేసి బ్లైండ్గా నమ్మాల్సిన అవసరం అయితే లేదు. టోటల్ కోర్స్ డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను అనమాట, ఏమేమి మెన్షన్ చేసినామని చెప్పేసి. అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తా, అక్కడ మొత్తం చూడండి, కోర్సు ఫీ చూడండి, సేమ్ ఇదే కోర్సు ఫీతో సేమ్ ఇదే సిలబస్సు తెలుగులో ఎవరైనా ఈ ఫీచర్స్తో ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఉంటే 100% నేను మీకు అక్కడికే వెళ్ళమని చెప్తా. ఓకే, లేదు అంటే ఒక కన్ను అయితే వేసి ఉంచండి, ఎందుకంటే ఈ ఆపర్చునిటీ అనేది రాదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే హైరింగ్ అనేది ప్రజెంట్ ఎక్కడ జరగట్లేదు, అంటే లైక్ హైరింగ్ ఎవరు చెప్పట్లేదు ఎడ్యుటెక్స్. కాకపోతే మేము ఏమన్నామంటే మంచి పర్ఫామ్ చేసిన వాళ్ళని హైర్ చేసుకుంటాం, మాకు రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి చెప్తున్నాము. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి మైండ్లో. సో మీకు ఛాలెంజ్ కూడా చేస్తున్నాను అనమాట, ఈ కోర్స్ ఫీచర్స్తో ఈ ఫీతో ఓకే తెలుగులో రియల్ టైంతో ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళొచ్చు. లేదు అంటే ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నా, లేదంటే డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి. ఓకే, ఫోర్స్ అయితే అస్సలు చేయట్లేదు, డెమో నచ్చితేనే జాయిన్ అవ్వండి. అండ్ ఇంకోటి, మీ ఫ్రెండ్స్ ఎవరైతే డేటా సైన్స్ నేర్చుకోవాలనుకున్నా, మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలనుకున్నా, డీప్ లెర్నింగ్ నేర్చుకోవాలనుకున్నా, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలనుకున్నా, జనరేటివ్ AI నేర్చుకోవాలనుకున్నా, ఆఖరికి పైథాన్ నేర్చుకోవాలనుకున్నా కూడా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీ సైడ్ నుంచి ఒక సపోర్ట్ అయితే వాళ్ళకి చేయండి. ఓకేనా? సో అంతే కదండి. యా,
సో ఇది టోటల్ డీటెయిల్స్ అనమాట. సో దీన్ని మీరు 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనుకుంటారా, లేకపోతే 100% ఇంటర్న్షిప్ అసిస్టెన్స్ అనుకుంటారా, లేకపోతే 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అనుకుంటారా, అది మీ ఇష్టం. సో నేను చెప్పేది మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చింటుంది కదా ఈ యొక్క 15 మినిట్స్లో. ఒక ఒక లైక్ ఒక కన్ను అయితే వేసి ఉంచండి. ఓకేనా? థ్యాంక్ యూ.